కృష్ణా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి నాని మంత్రి లోకేష్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై చర్చకు రావాలని పట్టుబట్టారు. లోకేష్ మాటలు కోటలు దాడుతాయని విమర్శించారు. లోకేష్ డిఫాక్టివ్ ముఖ్యమంత్రిలా అన్ని శాఖల్లో వేలు పెడతారని ఆరోపించారు. జిల్లా కలెక్టరేట్స్లో మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. గోల్డ్ మెడల్ కొట్టిన వరకు కాకుండా కేవలం పాల్గొన్న వరకు పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. లోకేష్లో నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న బోండా ఉమకు ఆ పదవి ఇవ్వొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డీఎస్సీ అక్రమాలపై కృష్ణా జిల్లాలో నిరసన ర్యాలీలో పేర్ని నాని పాల్గొన్నారు. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమవుజ్జి కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే లారా లోకేష్, మంత్రి మీ హోదా. అది మేము కూడా మంత్రి ఎలగబెట్టిన వాళ్ళు ఉన్నాం. మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, మీకు చావు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి తప్పులు చేసి పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి